నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మహిళల బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై వ్యతిరేకంగా నిరసన. నంద్యాల జిల్లాలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వృద్ధుల ఆకలి తీరుస్తున్న కొందరు. గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం, త్రుటిలో తప్పింది అగ్నిమాపక శాఖ అప్రమత్తతతో. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. దేశవ్యాప్తంగా మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు దారుణాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు ఎదుట SUCI కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సభ్యురాలు ఎం ప్రియాంక అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా ఇన్ఛార్జి వి హరీష్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్లో ఇద్దరు అక్క చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం, వారి ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన, తిరుపతిలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హైదరాబాద్లో పోక్సో కేసు లాంటి సంఘటనలు మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చాయని విమర్శించారు. బేటీ బచావో అని నినాదాలు ఇచ్చే పాలకులు మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సమాజంలో పెరుగుతున్న మద్యం, డ్రగ్స్, అశ్లీల సంస్కృతి ఇలాంటి క్రూరమైన నేరాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు దోషులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగన్న, ఖాదర్, మల్లేష్, శంకరప్ప, రేణుక, జహీర్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటాం. కానీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమంటే, మన భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మహిళల మీద జరిగినటువంటి, పసిపిల్లల మీద జరిగినటువంటి సంఘటనలో 90% పైగా వాళ్ళకు సంబంధితమైనటువంటి రిలేటివ్సే ఈరోజు అత్యాచారం పాల్పడినాయని ఈరోజు నివేదిక తెలియజేస్తున్నాయి. 90% పైగా కేసులన్నీ కూడా సంబంధిత ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సొంత కుటుంబ వ్యక్తులు ఈరోజు అత్యాచారం పాల్పడేటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో. అలాంటి ప్రమాదకరమైనటువంటి జీవితంలో ఈరోజు మహిళలు, పసిపిల్లలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటీవల మీరు చూసే ఉంటారు, గత వారం రోజుల కిందటే తిరుపతిలో, హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబము, వాళ్ళ చెల్లెలు తిరుపతిలో నివాసం ఉంటుంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తన కూతురు మైనర్ అయినప్పటికీ కూడా చెల్లెలు భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. అంటే బాబాయ్ వరుస. కేవలం ఎగ్జామ్ రాయించడానికని హైదరాబాద్కి నుంచి తిరుపతి పంపిస్తే తిరిగి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనేది వాళ్ళ మదర్ తెలుసుకున్నారు. పోనీ ఇక హైదరాబాద్ లో కేసు పెట్టడానికి పోతే మీరు తిరుపతికి వెళ్ళండి అని చెప్పారు. తిరిగి తిరుపతికి వెళ్ళి కేసు పెట్టినప్పుడు కూడా నిజంగా న్యాయం జరిగిందంటే ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈరోజు పోక్సో చట్టంలో చాలా బలమైనదిగా చెప్తారు, కానీ ఈరోజు పోక్సో చట్టాన్ని కూడా ఈరోజు నీరు కాచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరందరూ కూడా పేపర్లో చూసే ఉంటారు. హైదరాబాద్ లో కేంద్ర బీజేపీ సహాయ శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ తనయుడు భగీరథ యొక్క పోక్సో చట్టంలో ఎంతటి వివాదాస్పదంగా మారిందో మీరందరూ చూసే ఉంటారు. తల్లిదండ్రులు అదేవిధంగా అమ్మాయి వెళ్ళి కేసు వేసినప్పటికీ కూడా రకరకాలుగా ఈరోజు ఆ అమ్మాయి మీద డిఫేమ్ చేసే విధంగా, అమ్మాయి యొక్క క్యారెక్టర్ ని అసోసియేట్ చేసే విధంగా ఈరోజు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. యాక్చువల్గా పోక్సో చట్టం అనేది ఒక మహిళ తన మీద ఏదన్నా సంఘటన జరిగినప్పుడు, ముఖ్యంగా మైనర్ అయినప్పుడు ఎలాంటి ఈరోజు ఎంక్వైరీ లేకోకుండా ఇమ్మీడియట్ గా 0 కేసు అనేది నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి పోక్సో చట్టాన్ని కూడా ఈరోజు యంత్రాంగము, అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, కన్న తండ్రి కూడా కన్న కూతురు మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కన్న కొడుకు ఈరోజు కన్న తల్లి మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అన్న తమ్ముళ్ళు కూడా ఈరోజు అక్కల చెల్లెల మీద అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మనిషి కూడా జీవించలేనటువంటి పరిస్థితులు, ఈవెన్ జంతువులు కూడా స్థాయిలో దిగజారినటువంటి పరిస్థితి. కానీ జంతు స్థాయి కన్నా ఈరోజు మనుషులు మరింతగా దిగజారిపోవడానికి కారణము ఈరోజు ప్రభుత్వాలకు తెలియదా? ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు
ఈ నేరస్తులు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చాలా కొన్ని ఇంటర్వ్యూలు మనం చూసాం. నిజంగా ఇలాంటి అత్యాచారాలకి నేరస్తులకి ఈరోజు కారణంగా ఈరోజు ఏ సినిమా సీరియల్లో చూసినప్పటికీ, ఏ ఇంటర్నెట్ లో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ అన్ని రకాలుగా అశ్లీల అగ్నంగా ఈరోజు చిత్రాలను చూపిస్తూ ఇలాంటి వాటికి ఈరోజు బానిసలైపోయి అత్యాచారాలకు ఈరోజు కారణం అవుతున్నాయి. ఈరోజు ప్రభుత్వాలకు తెలియదా? వీటి వల్ల మొత్తం సమాజం అంతా కూడా నష్టపడిపోతుంది, కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. వీటన్నిటి కూడా బ్యాన్ చేయలేదు ప్రభుత్వాలకు తెలియదు అంటే ప్రభుత్వాలకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈ పూర్ణ వెబ్సైట్స్ ద్వారా, ఈ అశ్లీల సినిమాల ద్వారా ఈరోజు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ కూడా అన్ని రకాలు మేము డ్రగ్స్ మాఫియా చేస్తాం, మేము డ్రగ్స్ మాఫియాని మేము అడ్డుకుంటాము అని రోజు కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈరోజు పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ర్యాలీలు నిర్వహిస్తారు. ఈరోజు మేము డ్రగ్స్ నిర్మూలిస్తాము, నివారిస్తామని చెప్పి అనేక విద్యార్థులు ర్యాలీ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వాలకు తెలియదు డ్రగ్స్ ఎక్కడ సప్లై అవుతుందనే విషయము. అన్ని విషయాలు ఈరోజు ప్రభుత్వాలకు తెలుసు. కానీ ఈరోజు ఇలాంటి అన్యాయాన్ని, ఇలాంటి అకృత్యాలని ప్రశ్నించకుండా చేయాలంటే ఈరోజు వారి యొక్క నైతిక వెన్నెముకని దిగజార్చినప్పుడు మాత్రమే ఈరోజు ఇలాంటి ఈ యొక్క వ్యాపారాన్ని విస్తృతంగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి అన్యాయాలను అడ్డుకోరు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ కూడా అయ్యో పాపని ఇంట్లో కూర్చుంటాం తప్ప ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం దీన్ని ప్రశ్నించాలి అన్యాయాన్ని చెప్పి ఆ రకమైనటువంటి చర్యగా ఈరోజు సమాజంలో రావడం లేదంటే ఈరోజు వస్తున్నటువంటి సినిమాల్లో కలుషితమైనటువంటి ఆలోచనలు ఈరోజు మొత్తం సమాజం అంతా కూడా ఈరోజు భ్రష్టుపడిపోతుంది. అందుకే మిత్రులు ఈరోజు దేశంలో గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో నేతాజీ సుభాష్ చంద్ర భగత్ సింగ్ లాంటి ఒక ఆలోచన ఈరోజు సమాజంలోకి ముఖ్యంగా విద్యార్థి యువకులకు ఈరోజు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచనలు కాకుండా ఈరోజు సమాజాన్ని మరింత దిగజార్చేటువంటి పద్ధతులు, ఈరోజు కుటుంబాలు చిన్నభిన్నం చేసేటువంటి పద్ధతులు, ఈరోజు సినిమాల్లో అన్ని రకాల హింసకు పాల్పడుతున్నటువంటి ఈరోజు క్రైమ్ ని పెంచేటువంటి పద్ధతులు ఈరోజు సినిమాలను కూడా చూపిస్తున్నారు. సీరియల్స్ లో కుటుంబాలు చిన్నభిన్నం చేసే విధంగా ఈరోజు సీరియల్స్ చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక కుటుంబ విలువలు కానీ సమాజంలో ఉన్నతమైన విలువలు ఏ రకంగా ఉద్భవిస్తాయి, ఏ రకంగా ఈరోజు అలాంటి విలువలు పెంపొందుతాయి అనేది మనం ఆలోచించాలి. ప్రజలందరూ కూడా కుల, మత, ప్రాంత, భాష భేదాలకు అతీతంగా ఐక్యమై ప్రజా పోరాటాలు నిర్వహించినప్పుడు మాత్రమే, ప్రజా ఉద్యమాలు నిర్మించినప్పుడు మాత్రమే, ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయినప్పుడు మాత్రమే మనం ఇలాంటి అన్యాయాలని, అకృత్యాలని, అత్యాచారాలను మనము అరికట్టుకోగలుగుతామని, అలాంటి ప్రజా ఉద్యమంలోకి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ కొందరు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దిక్కులేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్న ప్రసన్న తేజ వృద్ధాశ్రమంలో ఒకరు అన్నదాతగా మారి వృద్ధుల ముఖాల్లో ఆనందాన్ని నింపారు. నంద్యాల జిల్లా మహానంది రోడ్డులోని అవడండ తాండాలో నిఘా 2 టీవీ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ గడ్డం శేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రసన్న తేజ వృద్ధాశ్రమం మానవత్వానికి నిలయంగా మారింది. ఈ ఆశ్రమంలో గురువారం మధ్యాహ్నం జక్కుల శ్రీ లక్ష్మి వృద్ధులకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కేవలం భోజనం పెట్టడమే కాకుండా ఆమె స్వయంగా వృద్ధులకు వడ్డించి వారిపై ఉన్న ఆప్యాయతను చాటుకున్నారు. అమ్మల అన్నం పెట్టిన శ్రీ లక్ష్మి గారిని చూసి వృద్ధులు ఎంతో తృప్తి చెందారు. తమ ఆకలి తీర్చిన హృదయానికి చేతులెత్తి దీవించారు. జక్కుల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు ఇక్కడున్న వృద్ధులకు భోజనం పెట్టడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. సమాజంలో దిక్కులేని పరిస్థితిలో ఉన్న వృద్ధులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించడం మనందరి బాధ్యత. ఎవరైనా సరే ఇటువంటి అనాథ వృద్ధులు కనిపిస్తే ఈ ప్రసన్న తేజ వృద్ధాశ్రమంలో చేర్పించి వారికి పునర్జన్మనివ్వాలని కోరుకుంటున్నాను. సమాజంలో వృద్ధులను అనాథులుగా వదిలేస్తున్న ఈ రోజుల్లో ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతో మంది దాతల సహకారంతో వృద్ధుల ఆకలి తీరుస్తున్న నిర్వాహకుల ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఎప్పుడు
ఇప్పుడే పూర్ణం పెట్టిపోయినాడు. మళ్ళా బాగా ఉండాల. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. దొర్నాలలో 49 లక్షల ఖర్చుతో నిర్మించే బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి దొర్నాల పట్టణానికి మంచినీరు అందించే సాగర్ పైప్ లైన్ ను ప్రారంభించారు. చిన్న గుడిపాడులో PM సూర్యాఘర్ పథకం ద్వారా ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ను ప్రారంభించారు. IT వరంలో 4 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం మార్కాపురంను జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గుంటూరు నగరంలోని శివారు ఇన్నర్ రింగ్ రోడ్డులోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుంటూరు నగరంలోని భారీ భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం తీసుకొచ్చిన పైపులను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. ఎవరైతేనేది అయిపోవాలి. ఇప్పుడు పగల లైట్ ఉంది కదా, దాని ద్వారానే కరెంటు తయారై మీ ఇంటికి వచ్చింది. కొత్తగా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం మార్కాపురం జిల్లాను చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లాను చేస్తా ఉన్నారు, చేసి చూపించారు. కందుకూరిని అర్థం చేసుకొచ్చి ఒంగోలు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు మొన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై చేయాలని పనిచేస్తున్నారు. మీరు చూసుకుంటారు. ఏ మంత్రి కూడా రాని విధంగా రామారాయుడు గారు ప్రతి నెల వచ్చి ప్రాజెక్టులో ఉండి ఒక రోజు నుండి ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే మాటించారో దాని ప్రకారం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మలు పడుతూ ఉన్నారు. రామారాయుడు గారిని తీసుకురావడం, ప్రతి రోజు కూడా ప్రతి నెలలో కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పడం. ఈ 2 కార్యక్రమాలు మార్కాపురం జిల్లా అయిపోయింది, నెరవేర్చారు. తొందరలోనే అక్కడ కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాం. కొంత నిధుల నుంచి బిల్డింగ్ కట్టాలని తప్పకుండా అవి కూడా తొందరగా చేపిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి గ్రామాల్లో కానీ వ్యవసాయానికి కానీ మంచినీళ్ళకి కానీ నీళ్లు వచ్చే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని భారీ భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం తీసుకొచ్చిన పైపులను ఖాళీ ప్రదేశంలో ఉంచారు. ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పొగలు కమ్ముకున్న తరుణంలో దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, అమర్ శేషేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచే జరిగిన పరిణామాలను ఘటనా స్థలానికి విచ్చేసిన గుంటూరు అదనపు ఎస్పీ అడ్మిన్ జీవి రమణమూర్తికి గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఘటనకు కారకులైన వారిని గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంఘటనపై సమగ్ర విచారణకు గుంటూరు ఐజీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే ఉదయం తాను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ పివి రమణకు లైవ్ వీడియోల ద్వారా సమాచారం అందించడంతో వెంటనే స్పందించి కేవలం 20 నిమిషాల్లో ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి పంపించారని తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది అత్యంత సమర్థవంతంగా పనిచేసి మంటలను అదుపులోకి తెచ్చారని, వారి అప్రమత్తత వల్ల సమీప ప్రాంతాలకు ప్రమాదం వ్యాపించకుండా నిలువరించగలిగారని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభినందించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులకు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా మహిళల బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై వ్యతిరేకంగా నిరసన. నంద్యాల జిల్లాలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వృద్ధుల ఆకలి తీరుస్తున్న కొందరు. గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం, త్రుటిలో తప్పింది అగ్నిమాపక శాఖ అప్రమత్తతతో. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.